బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం పోటీ ఆసక్తిగా మారింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన బరిలెక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ నియోజకవర్గంలో అటెన్షన్ పెరిగింది. ఈ క్రమంలోనే బరిలెక్క తమ్ముడిపై కొందరు వ్యక్తులు దాడి చేయడం మరింత సంచలనంగా మారింది. దీంతో పోలీసులు తమకు భద్రత ఇవ్వడం లేదని హైకోర్టు శిరీష పిటిషన్ వేశారు. అంతేకాకుండా ప్రచారం చేయొద్దని, పోటీ నుంచి తప్పుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇక పిటిషన్పై విచారించిన హైకోర్టు ఎన్నికలు పూర్తయ్యే వరకు బరిలెక్క అలియాస్ శిరీష కుటుంబం మొత్తానికి భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కు కూడా సమాచారం ఇచ్చింది. బరిలెక్క శిరీష్ ప్రచారం చేసే సమయంలోనూ రక్షణ ఇవ్వాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు అభ్యర్థి భద్రత పోలీస్ శాఖ బాధ్యత అని హైకోర్టు గుర్తు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం పోటీ ఆసక్తిగా మారింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన బరిలెక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ నియోజకవర్గంలో అటెన్షన్ పెరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. అయితే బరిలెక్కకి అలియాస్ శిరీషకి భద్రత పెంచినట్టుగా కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి ప్రదీప్? స్వతంత్ర అభ్యర్థి బర్రెలెక్కగా ఫేమస్ అయిన కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన శిరీషకు ఈ రోజు హైకోర్టు భద్రత కల్పించాలంటూ ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో 2 రోజుల క్రితం తన తమ్ముడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడంతో బరిలెక్క మరియు అతని బరిలెక్క వెంబడి ఉండే అనుచరులు కూడా హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే స్వతంత్రంగా బరిలో దిగిన బరిలెక్కకు ఒక గన్మెన్ తో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు రక్షణ ఇవ్వాలన్న హైకోర్టు బర్రెలెక్క పబ్లిక్ మీటింగ్ లో కూడా భద్రత కల్పించాలని దాంట్లో పొందుపరిచింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత కల్పిస్తే సరిపోదంటూ స్వతంత్రంగా నిలబడిన అభ్యర్థులకు కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఈసీ ఎన్నికల సంఘంపై ఉందని కూడా హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థుల భద్రత మరియు బాధ్యత ఎన్నికల కమిషన్ దేనంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే పోలీసులు కేవలం కార్లు తర్వాత వెహికల్స్ చెక్ చేస్తే సరిపోదంటూ కూడా పోలీసు సిబ్బందికి చురుకాలు వేసింది. అయితే ఈ భద్రతపై డీజీపీ మరియు ఈసీని నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బరిలెక్క అలియాస్ శిరీషకు ఒక్క గన్మెన్ తో భద్రత కల్పించే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అధికార పార్టీయే కాకుండా మిగతా గుర్తు తెలియని వ్యక్తులు కూడా తనపై దాడులు చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే హైకోర్టులో పిటిషన్ వేసినట్టు కూడా బరిలెక్క మనకు చెప్తా ఉన్నది. అయితే దీని నేపథ్యంలోనే హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుందని కూడా చెప్పొచ్చు. వినలా. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.